ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సేవలకు ఆధార్ అవసరమా? నిజంగానే చాలా చోట్ల ఇది ఒకటి స్కామ్ జరుగుతుందండి. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా కొన్ని చోట్ల ఆధార్ కార్డు తీసుకుంటున్నారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండా ఈ ఆరోగ్యశ్రీ ఇట్లాంటి వాటికి పంపిస్తున్నారు. వాటిని క్లెయిమ్స్ పెడుతున్నారు. చాలా చోట్ల అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్యాలు అందించడానికి ఆధార్ కార్డు సమర్పించాల్సిన అవసరం ఉందా అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆధార్ కార్డు లేకపోయినా చికిత్స అందిస్తున్నట్లు ఉన్న ఆధారాలు సమర్పించాలంటూ విచారణను 28కి వాయిదా వేసింది. ఆధార్ కార్డు లేని వారికి ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స అందించబడని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన బైరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజా ప్రయోజన వ్యాఖ్యం దాఖలు చేశారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది అశోక్ బాగ్లేకర్ వాదనలు వినిపించారు. ప్రమీల అనే మహిళలకు ఆధార్ కార్డు లేని కారణంగా చికిత్స నిరాకరించారంట. భర్త చనిపోయిన సదరు మహిళ 6 నెలల కుమార్తెతో కలిసి చిన్న చిన్న పనులు యాచన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనారోగ్యంతో ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళగా ఆధార్ కార్డు లేకపోవడంతో ట్రీట్మెంట్ నిరాకరించారు. 10 రోజులుగా బాధితులు 10 days అంట. చూడండి, ఇక్కడ గత 10 రోజులుగా బాధితురాలు ఆసుపత్రి బయట రోడ్ల పైన ఉన్నారంట. అశ్విని కుమార్ వర్సెస్ కేంద్రం కేసులో ఆరోగ్యం ప్రాథమిక హక్కు అని కోర్టు స్పష్టం చేసింది. చికిత్సకు ఆధార్ కార్డు సమర్పించాలని ఏ చట్టంలో పేర్కొనలేదు. కాబట్టి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఆధార్ కార్డు నిమిత్తం లేకుండా వైద్యం అందించేలా ఆదేశించాలని న్యాయవాది కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి ఈ వాదంతో వివాదిస్తూ ఆధార్ లేకపోయినా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మహిళలకు వైద్యం అందించారా లేదా అనే అంశంపై వివరాలు సమర్పిస్తారని చెప్పడంతో ధర్మాసనం ఈ నెల 28కి వాయిదా వేసింది. కనీసం ఆధార్ లేకపోయినా మానవత్వం ఉండాలి కదండి బాబు. మీకు యాచన చేసుకునే ఒక మహిళ ఆరోగ్యం బాగోక మీ హాస్పిటల్కి వస్తే 10 days పాటు రోడ్లపై ఉంచుతారా మీరు? చిచ్చే, ఎవడా హాస్పిటల్ డీన్?